రాష్ట్రం పేరును అధికారికంగా కేరళంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో కేరళ ప్రజల చిరకాల డిమాండ్ నెరవేరనుంది. మలయాళ భాషలో కేరళ రాష్ట్రాన్ని కేరళం అని పిలుస్తారు. ఈ స్థానిక ఉచ్చారణకు అనుగుణంగా అధికారిక పేరును కూడా మార్చాలని కోరుతూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలోని ప్రభుత్వం 2024 జూన్ 24న శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపించింది. ఈ ప్రతిపాదనకి ఇప్పుడు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గతంలో 2023లోనూ ఇదే తీర్మానం చేశారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత ఈ ప్రక్రియ మరో దశకు చేరనుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రపతి కేరళ పేరు మార్పు బిల్ 2026ను రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపిస్తారు. అక్కడి నుంచి ఆమోదం లభించాక ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెడతారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా పేరు మార్పు అధికారికంగా అమల్లోకి వస్తుంది. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఒరిస్సాను ఒడిశాగా, పాండిచ్చేరిని పుదుచ్చేరిగా, అసోంను అసోంగా మార్చారు. ఇదే తరహాలో ఇప్పుడు కేరళ పేరు కూడా మారుతోంది. కేరళ ఇకపై కేరళం ఈ పేరుతోనే కొనసాగనుంది.